చేసి చూపిస్తాను. టామీ ఏంది వదినా? నీలిమా ఒక్కదాని వచ్చామే. వీడున్నాడుగా నా వెంట. చాలు. టామీ అసలు నీకు బుద్ధుందా? చిన్న పిల్లలతో నా దగ్గరికి వచ్చావా? పద పద. బుజ్జి ముండలు చూడు ఎంత బాగున్నాయో. వీటిని వదిలేసి నువ్వు నా దగ్గరికి వచ్చావా? ఏ టామీ, ఇప్పుడు నువ్వు అమ్మవే, పిల్లలు వదిలి ఎక్కడికి రాకూడదు. ఇక్కడే ఉండు. చంపేస్తాను పిల్లల్ని వదిలి వచ్చావంటే. ఇక్కడే ఉండు. ఇక్కడి నుంచి కదిలావో నీ సంగతి చెప్తాను. వెరీ గుడ్. కుక్క పిల్లకి తల్లి ప్రేమ గురించి బాగా చెప్పావే. కుక్కకుండే పాటి ప్రేమ మీ అత్తకు ఉండకూడదు. ఆవిడ మాత్రం కొడుకు ట్రాన్స్ఫర్ అనగానే పంపించేయాలి. భలే ఉందే. నేను ఇక్కడికి నీతులు చెప్పించుకోవడానికి రాలేదు. మరి పుట్టింటికి పొరిటికి వచ్చాను. పాపం మా అత్తగారు శ్రీరామచంద్రుడు సీతమ్మ వారిని అడవికి పంపినంత ముచ్చటగా నన్ను పంపించారు. పెళ్ళైపోయినట్టుందండి. పద్మా, మీ చెల్లి నా మీద వేసిన అభాండం నిజమని నమ్మి ఇలా పరిగెట్టుకొచ్చారు కదూ. నా మనసులో ఏ పాపిష్టి ఆలోచన లేదనడానికి ఇది చాలా. పిన్ని, అది చిన్నపిల్ల. పురుడు పోసుకోవడానికి పుట్టింటికి రావే అంటే మా అత్తమ్మ వదిలి నేను రాను అని మాతోటే పోట్లాడింది. దాని మీద మీకంత కోపమా? నా కోపమే ఉంటే నేను దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళమని చెప్పలేదు. ఈ విషయం తెలిసింది కదా, ఎప్పుడైనా అది రావచ్చు కదా. మామయ్య గారు, ప్రమోషన్ వస్తే ట్రాన్స్ఫర్ వస్తున్నాకే గొడవంతా. ఆఫీస్ చైర్మన్ నాకు బాగా తెలిసిన ఆయన. ఆయనతో మాట్లాడి ప్రమోషన్ వచ్చినా ట్రాన్స్ఫర్ రాకుండా నేను చూస్తాను. అంటే ప్రమోషన్ తీసుకుంటే కానీ తను రాదా? ఇది మా ఇంటి విషయం. మా నిర్ణయాలు మేము తీసుకుంటాం. మూడో వ్యక్తుల సలహాలు మాకు అక్కర్లేదు. నాకు నా కోళ్ళకి 100 ఉంటాయండి. మాలో మేము తెలుసుకుంటాం, తేలకపోతే మునిగిపోతాం. అదేంటండి, అది చిన్నపిల్ల, దానికి బుద్ధి లేకపోతే. మాకు లేవు బాబు. ఏం చేయమంటావు? ఆ భగవంతుడు సుఖశాంతులే కాదు, బుద్ధి జ్ఞానం కూడా ఇవ్వలేదు మాకు. నా మాట వినండి. పిన్ని, అది నా మరదలు కాదు, నా కూతురు. అది కన్నీళ్లు పెడితే నేను చూడలేను. తప్పు చేస్తే వీట్ మీద కొట్టండి, కానీ కడుపు మీద కొట్టకండి. కడుపుతో ఉన్న పిల్ల. విన్నరుగా ఆ మాటలు. నా కొడుకు కాపురం నేనే చెడగొట్టుకుంటానా? నేను ఇంకా ఏం చేయాలి? రమ్మని దాని కాళ్ళు పట్టుకోవాలా అని నేను అన్నానా? పోనీ అంటానా? అనకూడని మాటే అనొచ్చావు. పద్మ పెళ్లి జరిగిపోయిందిగా. పద్మ పెళ్లి కాదండి సమస్య. మీ అమ్మ మీకు మరో పెళ్లి చేస్తానన్నా మీరు చేసుకోరు. మీ గురించి నాకు తెలీదా? మరి ఇంకా ఈ పంతం ఎందుకు చెప్పు? మంచో చెడు ఇంత దూరం రాకూడదు, వచ్చింది. మీరు మీ అమ్మగారి మాట విని నేను బయటకు వచ్చా కూడా మీరు అక్కడే ఉన్నారు. నాకేమనిపిస్తుంది చెప్పండి. ఏమండి, నేను మీకేం లోటు చేశానండి? ఏం తప్పు చేశానో చెప్పండి. పోనీ కడుపుతో ఉన్నానని ఏమైనా కోరకూడని కోరేనా? అన్నీ మీ మంచి కోసమే కదండి. అందుకేగా వచ్చాను. మీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే నాతోనే ఉండండి.
ఇక్కడ ఇక్కడెందుకండి వీళ్ళింట్లో? మనం వేరే ఇల్లు తీసుకుందాం. వేరే కాపురమా? మీరే పేరైనా పెట్టుకోండి, నేను మాత్రం మళ్ళీ ఆ ఇంటికి రాను. నేను ఆ ఇంటికి రావాలంటే మీరు ప్రమోషన్ తీసుకోవాలి. ఆ రెండిట్లో ఏది జరగదు, నేను చేయలేను. సరే మీ ఇష్టం. నాకు మొండితనం ఇచ్చిన దేవుడు అనాలి. నీలిమా, చివరిసారి అడుగుతున్నాను, నాతో రావా? మీతో రాకపోతే నాకెందుకండి ఈ బ్రతుకు? మీరు మగాళ్ళు అత్తారింటికి పండక్కొచ్చి పెళ్ళం పక్కనున్నా సరే 4 రోజులకే బోర్ కొట్టేసిందని వెళ్ళిపోతుంటారు. కానీ మాకు అలా కాదండి. కన్న వాళ్ళని అయిన వాళ్ళని వదిలేసి 100 ఏళ్ల పాటు అత్తారింట్లోనే ఉండాలి. అదండి ఆడదాని మనసు. మీరెక్కడికి రమ్మన్నా వస్తాను, ఆ ఇంటికి తప్ప. వస్తాను. మీరు వస్తారని చచ్చిపోయేదాకా ఎదురు చూస్తుంటాను. బాబు, మా అమ్మ కూడా ఇలాగే పిలుస్తుంది. కాదని వెళ్ళిపోతే ఓ అమ్మకి ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఆ బాధ తెలుసుకుని చెప్పండి మీ నీలిమకి.